నోటికి కళ్ళెము పెట్టుకోవాలా? ఈరోజు చాలా మంది నోటికి కళ్ళెము లేదు. ఎక్కడికి ప్రయాణం, నీ నోటి మాటలు మంచిగా, అన్ని విధాల రుచికరముగా, ఆత్మానుసారముగా, ఆత్మీయకంగా, ఇతరుని ప్రోత్సహించే విధముగా, ఇతరుని బలపరిచే విధముగా నీ మాట తీరు ఉండాలి. హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో యేసయ్య ఉంటే నీ నోరు చక్కగా యేసయ్య మాట్లాడినట్టే మాట్లాడతావు. అదే నీ హృదయంలో దుష్టుడు ఉన్నట్లయితే అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు, ఇష్టానుసారమైన మాటలు ఉంటాయి. కనుక నీ మాటలను బట్టే నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నీ మాటలను బట్టే నువ్వు నరకానికి వెళ్ళాలా. ఒక రోజు నిర్ణయించబడుతుంది. ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు నోరుందని మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రతి మాటకు ఫలానా సమయంలో ఫలానా మాట మాట్లాడావు. నువ్వు ఎందుకు మాట్లాడావనే ప్రశ్న ప్రతి ఒక్కరము ఎదుర్కోబోతున్నాం. యేసయ్య అడుగుతాడు, లెక్క అడుగుతాడు. కనుక మీ మాటలు జీవపు మాటలుగా మార్చుకోండి. వాక్యానుసారముగా మాట్లాడే మాటలు, ఆత్మీయమైనటువంటి మాటలుగా మీ మాటలు సరిదిద్దుకోండి.